హలో అండి, ఇది నేను 1 వీక్ నుంచి మీ దగ్గర కలెక్ట్ చేసి నాకు ఇంత వచ్చింది. నేను వెన్న చేసి నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. నేనైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేసుకున్నాను. మనకి వెన్న వచ్చింది. ఇప్పుడు వెన్న తీసుకుందాము. మనం ఎంతసేపు మిక్సీ చేస్తే అంత బాగా వస్తుందండి. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. చాలా ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి అయితే మాత్రం అసలు. చేతితో కూడా చేయొచ్చు, కాకపోతే ఎక్కువ మరిగిన తర్వాత గోదావరి ఉండిపోతుంది. అది ఇట్లా మిక్సీ చేస్తే ఎక్కువగా నెయ్యి దిగుతుంది అనమాట. ఇప్పుడు నాకైతే ఒక 2 balls కింద వచ్చిందన్నమాట. దీన్ని ఒక 2 times వాష్ చేసుకొని స్టవ్ పెట్టుకుందాం. నేనైతే ఇది గిన్నెలో 2 times తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. మనకి వాటర్ క్లియర్గా తెలిసిపోతుంది అనమాట, మంచిగా క్లీన్ అయింది అని. 1 week కాబట్టి ఏమీ బ్యాడ్ స్మెల్ రాదు. దీన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే బాగా మరుగుతుంది, లేదు అంటే ఫాస్ట్గా అడుగు పట్టేస్తుంది అనమాట. చూసారు అట్లా కలుగుతుందో. చూసారు ఎట్లా మరుగుతుందో. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే ఏమంటే కొరుకుతుందో. ఇంకొక 2 minutes పోయిన తర్వాత ఇంకా కలపకుండా అట్లా వదిలేస్తే వెన్న దిగిపోతుంది. వెన్న మొత్తం మరిగిపోయి నెయ్యి కింద అయిపోతుంది. మనం చూడండి ఇంక దగ్గరికి అయిపోయినట్టే. ఇంకా ఆపేసుకుందాము. ఈ వేడికి కూడా లోపల మరిగిపోతుంది, ఇంకా మరి నల్లగా అయిపోద్ది. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఇలా టీ స్ట్రైనర్తో మనము స్ట్రైన్ చేసేసుకుంటే ఇంకా బాగా మరిగిపోదు అన్నమాట. కొంచెం తెల్లగా ఉంటుంది గీ. ఇదంతా గోదావరి వచ్చింది. ఇది కొంచెం స్పూన్తో లాగితే వస్తుంది. దీంట్లో షుగర్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూడండి నేను ఈ కప్పుతోనే తీసుకున్నాను. మీకు కూడా కలెక్ట్ చేసాను ఈ కప్తోనే. ఇప్పుడు దీని హాఫ్కి వచ్చింది నాకు.